హలో బైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈరోజు అయితే కొన్ని ప్లాంట్స్ని రీపాట్ చేయబోతున్నాం. అలానే గార్డెన్ ఎలా ఉంది, ఏమేమి చేస్తున్నాం అనేది ఈరోజు వీడియోలో అయితే కంప్లీట్గా చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లోకి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఈరోజు అయితే కొన్ని మొక్కల్ని రీపాట్ చేద్దాం అనుకుంటున్నాం. అందులో ఈ 3 జామ చెట్లు ఒకటి చాలా రోజులైంది. సో ఈ 3 జామ చెట్లు కూడా రీపాట్ చేయాలి. అలానే మామిడి చెట్టు అనమాట. ఇది పాత డ్రమ్ము. సో ఇందులో లైట్ వెయిట్ సాయిల్ వేసి ఇంకా టెర్రస్లో పెడదాం అనుకుంటున్నాం. సో మామిడి చెట్టు కోసం అయితే కొంచెం పెద్దదే తీసుకున్నాము. ఎందుకంటే ఇది కాండం సైజు ఇవి మన టెర్రస్ గార్డెన్లో చిన్న కుండి అయితే ఆపలేదు. సో కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి దీనికోసం అయితే పెద్ద సైజు డ్రమ్ లాంటిది తీసుకున్నాం అన్నమాట. సో ఇందులో అయితే పెట్టబోతున్నాం. ఇందులో ఇది సగం వరకు వెళ్ళిపోతుంది లోపలికి, ఇంకో హాఫ్ బయట ఉంటుంది. సో మనకు మామిడి చెట్టు అయితే ఇలా ఉంది. ఇది పచ్చడికాయ అన్నమాట. ఇయర్లో 365 డేస్ మనకు కాయ వస్తుంది. కడియం నుండి తెచ్చాము, హైదరాబాద్ కడియం నర్సరీ నుండి. సో ఈ చెట్టు మనకు హైట్ ఎక్కువ పెరగదు. టెర్రస్ గార్డెన్లో పెంచుకోవడానికైతే ఇది సూటబుల్ అన్నమాట. కొత్త ఆకులు కూడా వచ్చేసాయి ఇంటికి తెచ్చాక. ఇంకా దీన్ని రీపాట్ చేద్దామని ఇంకా ఈ టబ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే దీన్ని రీపాట్ చేయాలన్నమాట. రీపాట్ చేసిన తర్వాత ఎక్కడ పెడతాం ఏంటి అనేది చూపిస్తాను. పైన ఇక్కడ అయితే పెడుతున్నామండి. సో ఇక్కడ మన పండ్ల తోట ఉంది కదా, సో ఈ తోటలో జాయిన్ అవుతుంది. లాస్ట్కి డ్రాగన్ ఉంది, తర్వాత ఒక మామిడి చెట్టు అయితే ఉంది, తర్వాత ఇక్కడ నిమ్మకాయ ఉంది, అలానే సపోటా, దాంతోపాటు ఇప్పుడు ఈ మామిడి చెట్టు కూడా ఈ లైన్లోనే పెడుతున్నాం అన్నమాట. వేర్లు అయితే కొంచెం బయటకు వచ్చాయి, జాగ్రత్తగా బయటకు తీయాలన్నమాట. ఈ కవర్ చూడండి, వేర్లు బయటకు వచ్చేసాయి. నర్సరీలోనే ఎన్ని రోజులు ఉందో మళ్ళీ మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా రోజులే ఉంది. దీనికి మట్టి కుండి సమకూరేసరికి ఇన్ని రోజులు పట్టిందనమాట. ఇంక ఇప్పుడు పెట్టేస్తున్నాం. ఒక నైట్ విజన్ కెమెరా లాగా వస్తుంది. నైట్ అయ్యేటప్పటికి చీకటి అయిపోయింది కదా. మెల్లగా ఇట్లా తీసుకోవాలి. బయటకు వచ్చాయి చూడండి, ఇదంతా కూడా వేర్లు వచ్చేసాయి. ఇది మంచిగా బయటకు వచ్చింది. ఇది కొంచెం ఎండిపోయినట్టుంది, ఎందుకంటే ఈ కవర్ బయట ఉంది కదా, ఇది ఇరగకుండా బయటకు తీసాను అనమాట. ఇప్పుడైతే దీంట్లో పెట్టేద్దాం. చెట్టుని కొంచెం వెయిట్ ఉందనే చెప్పాలి. ఇప్పుడైతే ఇది సెంటర్లో చూసి పెట్టేసాం. ఇంకా దీంట్లో మనము చిన్న చిన్న కొత్తిమీర అలాంటివి పెంచుకోవాలన్నా పండ్ల మొక్కలు పెంచుకోవచ్చు. ఇవి పైనకి వెళ్తూ ఉంటాయి, కింద పంట వస్తూ ఉంటుంది అనమాట. అది ప్లస్ పండ్ల మొక్కల్లో అయితే. సో దీంట్లో సాయిల్ అయితే ఫిల్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడైతే రీపాట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ అయితే వీటి ప్లేసెస్ అయితే మారుస్తాను. నేను ఇంకా గార్డెన్ సెటప్ అయితే కంప్లీట్గా చేయలేదు. రోజుకి కొంచెం సేపు నా వర్క్ అయిపోయాక, ఆఫీస్ టైం అయిపోయాక, మా హస్బెండ్కి నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు గార్డెనింగ్ అనేది చేస్తామన్నమాట. సో ప్లేసెస్ అనేది మంచిగా పెట్టాలి. గార్డెన్ని చూస్తే మనకు అలానే చూస్తూ ఉండాలి. చాలా మొక్కలు పెట్టాలని ఉంది, బట్ టైం అయితే దొరకట్లేదు. దొరికినప్పుడల్లా వీక్లో ఒక మొక్కో 2 మొక్కో ఖచ్చితంగా నాటుతాము. షార్ట్స్ రూపంలో కూడా మీకు ఎవ్రీడే అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాం అన్నమాట. సో మామిడి మొక్కనైతే నాటేసాము. మాకేంటంటే అదొక మొక్క అలా కాకుండా ఫుల్గా పెట్టాలని ఉందన్నమాట. ఇప్పుడు పాలకూర ఉందనుకోండి, మన ఇంట్లోకి సరిపోయేంత పెట్టుకోవాలి. చిన్న కుండీలో పెట్టుకుంటే అప్పుడు మనకు సరిపోదు, కొంచెం పెద్దగా పెట్టుకోవాలి పెట్టేదేదో అని అలా ఆలోచించి పెడుతున్నాం అనమాట. ఇది బోన్ మీల్. మనం పండ్ల మొక్కలకి ఒక 15 డేస్కి 20 డేస్కి ఒక 1 స్పూను, హాఫ్ స్పూను, వాటి సైజుని బట్టి, మొక్క సైజుని బట్టి అందించాలన్నమాట. ఇవే కాదండి, ఇంకా చాలా ఉంటాయి. మొక్కకి మనం ఏదో ఒకటి అందిస్తూనే ఉండాలి. ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఇదేంటి బియ్యం కడిగిన నీళ్ళు అవి కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. అలానే మనం ఇంట్లో చేసిన వర్మీ కంపోస్ట్ అనేది ఉంటుంది కదా కూరగాయలతోటి, అది కూడా ఇస్తూ ఉండాలి. ఇంకా
ఫర్టిలైజర్స్ మనం ఓన్గా తయారు చేసుకునేవి. ఇక్కడ నేను ప్రతి ఒక్క మొక్కకి ఒక 1 స్పూను, హాఫ్ స్పూను మొక్క సైజుని బట్టి ఇస్తున్నాను. ఈ మల్బరీ చెట్టు అయితే బోన్ మీల్ ఇచ్చిన తర్వాత చాలా బాగా పెరిగిందండి. అది ఎన్ని పండ్లని ఇచ్చిందో అసలు. ఇంకా పండ్లయితే ఇప్పుడు ఆగిపోయినాయి. మళ్ళీ కొంచెం పోషణ ఇచ్చి మళ్ళీ పెద్దగా చేస్తున్నాను. అండ్ ఇంకొక మొక్కలాగా కూడా చేస్తున్నాననమాట మల్బరీ చెట్టు. ఇది అరటి చెట్టనమాట. అరటి చెట్టును గూడా కుండీలోనే పెంచుతున్నాను. ఎలా ఉంది, ఏంటి అనేది ఒక ప్రయోగంలాగా అయితే చూస్తున్నామనమాట. ఇది కనుక సక్సెస్ అయితే ఇంకొక 2, 3 అరటి చెట్లని పాట్‌లోనే పెట్టి చూస్తాము. ఈ బోన్ మీల్ వచ్చేసి నేను అందించిన తర్వాత మళ్ళీ అన్నిటికి కొంచెం వాటర్ పోస్తున్నాననమాట. ఇలా అయితే మనకు వేర్ల దాకా అది పీల్చుకొని మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలానే మనం కొంచెం వర్మీ కంపోస్ట్ అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. ఇంకా పురుగులకి పట్టకుండా ఉండాలంటే ఆపపొడి ఉంటుంది కదా! అది మనం కొంచెం కొంచెం చల్లుతూ ఉండాలి. అలా వీటికి ఏదో ఒక బలానికి ఇస్తూనే ఉండాలనమాట రెగ్యులర్‌గా. ఇక్కడ చెట్లకు గూడా బోన్ మీల్ అయితే అందిస్తున్నాను. ఇది మన పాత ఇంట్లో అనమాట. పాత ఇంట్లో చెట్లు గూడా చాలా బాగా వస్తున్నాయి. కొన్ని కొన్ని ఎదుగుదల అస్సలు లేవనమాట. పపాయ చెట్టు అయితే దానంతటికి అదే వచ్చింది. సో, దానికి మళ్ళీ కొంచెం బోన్ మీల్ ఇచ్చేసరికి బాగా వచ్చిందనమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది ఎంత మంచిగా పెరిగిందో, పెద్దదయిందో. ఇంకోటి అరటి చెట్టు అక్కడ గూడా కింద పెట్టాము. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఇక్కడ వాల్ లాగా కడుతున్నామనమాట. వంకాయ చెట్లకి, టమాటో మొక్కలకి స్టిక్స్ కడుతున్నామనమాట. ఇంకా కంప్లీట్ ఈ వీటికి ఏమంటారు సపోర్ట్ అనేది ఉంటుంది ఇలా కట్టడం వల్ల. సో, తాళ్ళు పెట్టి కడుతుంటే మా బాబు ట్యాగ్స్ ఐడియా ఇచ్చాడనమాట. ఈ ట్యాగ్స్ ఉన్నాయి మా దగ్గర. సో, ఆ ట్యాగ్స్ కడితే ఈజీగా పని అయిపోతుంది మమ్మీ, ఇంకా ఊడిపోవు, గట్టిగా ఉంటాయి అన్నారు. అలానే కొన్ని కట్టాము, మంచిగా ఉన్నాయన్నమాట స్ట్రాంగ్గా. సో, ఇటు సైడ్ అయిపోయింది ఎల్ షేప్లో. ఇంకా ఇటు సైడ్ కూడా ఫినిష్ చేసేయాలి. ఈ వీక్ కొంచెం వర్కే జరిగింది. సో, ఇదైనా కంప్లీట్ చేద్దామని ఇది చేసేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇట్లా పెట్టేసి ఇక్కడ ఒక ట్యాగ్, ఇక్కడ ఒక ట్యాగ్, ఇక్కడ ఒక ట్యాగ్ వేసి సరిపోతుంది అనమాట. మనకు ఒక పందిర్లాగా స్టిక్ అయి ఉంటుంది అనమాట ఊడిపోకుండా. సో, ఏం లేదు, ట్యాగ్ ఇట్లా పెట్టేసి వస్తే కనుక 2 చుట్లు చుట్టుతున్నాం. క్వాలిటీ ట్యాక్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఎండలో ఉంటాయి కదా. మంచి క్వాలిటీ ట్యాక్స్ తీసుకోవాలి, మంచి క్వాలిటీవే. ఇంకెంత కావాలంటే అంత. 100 రూపీస్కి 120 ట్యాక్స్ వచ్చినాయి. ఇంకా సెకండ్ సైడ్ కూడా మనకి కట్టేస్తే టైట్ అయిపోతుంది. వస్తుంది. ఇంకా ఇటు కట్టనక్కర్లేదా? ఇటు అవసరం లేదు. సో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో మీ ముందుకు వచ్చేస్తాయి అన్నమాట. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.